హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా సంతోష్కు తన కలలో కనిపించిన ఆ అమ్మాయిని కళ్ళకు కట్టినట్లు చూపించేస్తాడు ఆదిత్య. సంతోష్కి కాంచన దొరికినందుకు సంతోషపడాలా, లేక ఆదిత్య కలలోకి వచ్చిన ఆ అమ్మాయే తన కాంచనమాల అయినందుకు బాధపడాలో అర్థం కాక ఆదిత్య వైపు కాస్త క్రూరత్వం, అసూయ నిండిన కళ్ళతో చూస్తూ, నిజంగానే ఆ అమ్మాయి నీ కళ్ళలోకి వచ్చిందా, లేక గుడిలో చూసి నీకు నచ్చితే అలా చెబుతున్నావా అంటాడు సంతోష్. నోర్ముయ్, నేను గుడికి వచ్చింది ఈరోజే కదరా, అయినా నాకు ఆ అమ్మాయి నచ్చిందని నీకు చెప్పానా ఏంటి అంటాడు ఆదిత్య. మరి ఆ అమ్మాయిని వర్ణించేటప్పుడు నీలో ఏదో తెలియని తన్మయత్వం కనిపించింది అంటాడు మళ్ళీ. ఎదుటి వారిలో మంచి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం వాళ్ళని పొగడగలగాలి తప్ప, నాకు ఇష్టం లేదు కాబట్టి బాలేదని చెప్పకూడదు, అది నా పాలసీ అంటాడు. అంతేనా అని అడుగుతాడు సంతోష్. ఖచ్చితంగా అంతే చెప్పేస్తాడు ఆదిత్య. అమ్మయ్య అని సంతోష్ కాస్త తమాయించుకుంటాడు. ఇప్పుడు సంతోష్ తక్షణ కర్తవ్యం ఆర్తికి ఎలాగైనా నీ పక్కన ఉన్నది నా ఏంజల్ అని చెప్పడానికి ఎదురు చూస్తున్నాడు. కానీ ఆర్తి అలేఖ్యలు కోనేటి దగ్గర నీళ్లు తీసుకుంటున్నారు. పోని పిలుద్దామంటే ఆదిత్య ఎక్కడ ఆర్తి వైపు చూస్తే గ్రీన్ డ్రెస్లో ఉన్న తన ఏంజల్ కనిపించిపోతుందోనన్న భయంతో ఆర్తి ఎప్పుడు తన వైపు చూస్తుందోనని ఎదురు చూస్తున్నాడు. సంతోష్ పరిస్థితి అలా అయోమయంలో ఉండగా ఆర్తి అలేఖ్యలను చూస్తూ రెండు కుటుంబాలు మురిసిపోతున్నాయి. నెమ్మదిగా కలశంతో నీళ్లు తీసుకుని దానిని తలపై పెట్టుకుని మరొక చేతితో కాళ్ళకి అడ్డుపడుతున్న పరికినీలను పట్టీలు కనిపించేంత పైకి పట్టుకుని వయ్యారంగా మెట్లెక్కుతూ ఆడపిల్లలందరూ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తున్నారు. అందరిలోనూ అలేఖ్య ఆర్తీలు మల్లెపూల బుట్టలో పడ్డ ఎర్ర గులాబీలలా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నారు. సంతోష్ మాత్రం ఎలాగైనా ఆర్తికి ఇప్పుడే తన విషయం చెప్పాలనుకుని ఆదిత్యను పిలిచి, ఆదిత్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒకసారి పైకి వెళ్ళొస్తాను అంటాడు. పద, నేను కూడా వస్తాను అంటాడు ఆదిత్య ఫోన్ జేబులో పెట్టుకుంటూ. వెంటనే సంతోష్ కంగారు పడుతూ, వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటాడు సంతోష్ కంగారు పడుతూ. ఎందుకంత కంగారు పడుతున్నావురా అంటాడు ఆదిత్య. నేనా కంగారు పడుతున్నానా? అదేం లేదే, పైనంతా జనం ఎక్కువగా ఉన్నారు కదా, నువ్వు అక్కడ ఉండలేవు, మనకిక్కడైతేనే కాస్త ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నానంతే అంటాడు తడబడుతూ. సర్లే, నువ్వు వెళ్ళిరా అంటాడు ఆదిత్య. నేను వెళ్తాను కానీ నేను వచ్చే వరకు నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి, కదలకూడదు, సరేనా అంటాడు. సరే అంటాడు ఆదిత్య అనుమానంగా. వెంటనే సంతోష్ ఫాస్ట్గా మెట్లెక్కి ఆర్తి ఎలాగో గుడి ధ్వజస్తంభం దగ్గరకు వస్తుందని ఆ పక్కన ఆర్తికి కనిపించేలా నుంచుంటాడు సంతోష్. ఆర్తి వాళ్ళు అక్కడికి రాగానే ఆర్తి వైపు చూస్తూ ఇటు చూడు అన్నట్లు సైగలు చేస్తున్నాడు. ఆర్తి మాత్రం సంతోష్ని చూడకపోయేసరికి సంతోష్లో ఇంకా టెన్షన్ ఎక్కువవుతుంది. ఆ టెన్షన్తోనే మనసులో ఈ విధంగా అనుకుంటాడు, నేను ఎలాగైనా సరే తొందరగా అమ్మాయిని ఆర్తికి చూపించాలి, అప్పుడు ఆర్తి అంకుల్కి అన్నీ నచ్చచెబుతుంది, ఇక ఆంటీ సంగతి నేను చూసుకుంటాను. నేను జాలిగా, ప్లీజ్ ఆంటీ, ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి లేకపోతే బ్రతకలేనేమో అనిపిస్తుంది, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, మీరే ఎలాగైనా మా పెళ్ళి జరిపించాలి అని అడిగితే ఆంటీ వెంటనే ఒప్పేసుకుంటారు. అంతేకాకుండా
అంకుల్కి చెప్పి ఆ అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడిస్తారు. కానీ ఇదంతా అయ్యే వరకు ఆదిత్య ఆ అమ్మాయిని చూడకుండా చేయాలి. ఒకవేళ ఆదిత్య అలేఖ్యను చూస్తే తన కలలోకి వచ్చి చెంపపై ముద్దు పెట్టి పెళ్లి పీటలపై ఆదిత్య కోసం ఎదురు చూసిన ఆ అందమైన అమ్మాయి ఇలా కళ్ళ ముందు కనిపించేసరికి ఎవ్వరు మాత్రం వదులుకుంటారు? అస్సలు వదులుకోరు. అలేఖ్య అందం అటువంటిది. ఒకవేళ అదే జరిగితే ఇక నా బ్రతుక్కి ఒక అర్థం లేకుండా పోతుంది అనుకుంటూ ఆర్తి కోసం ఎవ్వరికీ అనుమానం రాకుండా సైగలు చేస్తున్నాడు. కానీ ఆర్తి తలపై కలశం ఉండడం వల్ల దిక్కులు చూడకుండా అలేఖ్య వెనకే నెమ్మదిగా నడుస్తుంది. అందరూ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. ఆర్తి వెనక చాలామంది ఉండడం వల్ల ఆర్తి దగ్గరకు వెళ్ళి మాట్లాడే అవకాశం కూడా సంతోష్కి లేకుండా పోయింది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక చేసేదేం లేక అటుగా వెళ్తున్న పంతులు గారిని పిలిచి, పంతులు గారు, ఈ కలశోత్సవం ఎప్పుడు పూర్తవుతుందో కాస్త చెప్పగలరా అని అడుగుతాడు. ఎందుకు నాయనా, 1 గంట సమయం పైనే పడుతుంది అంటారు పంతులు గారు. అంటే గంట వరకు ఆ అమ్మాయిలందరూ గుడిలోనే ఉంటారా? బయటకు రాకూడదా అని అడుగుతాడు వెంటనే. అవును నాయనా, అసలు ఆ మాటకొస్తే ఆ గంట సేపు అమ్మాయిలందరూ దైవనామాన్నే ఉచ్చరిస్తూ ఆ భగవంతుడికి చేసే అభిషేకాన్ని తిలకించాలి అని పంతులు గారు భుజం మీద ఉన్న కండువాన్ని సరిచేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పంతులు గారి మాటలు సంతోష్ని ఇంకాస్త కంగారు పెడతాయి. ఏం చెయ్యాలి? ఎలాగైనా ఈ విషయం ఇప్పుడే ఆర్తికి చెప్పాలని గుడి వెనుక ప్రదక్షిణాలు పూర్తి చేసి ధ్వజస్తంభం వైపు వస్తున్న వాళ్ళ ముందు నుంచుంటాడు. ఎంతో ప్రయత్నం మీద ఆర్తి సంతోష్ వైపు చూస్తుంది. చూసిన వెంటనే ఆర్తి కళ్ళలో మాత్రం సంతోష్ని చూడగానే అమితమైన భయం కనిపిస్తుంది. సంతోష్ మాత్రం అమ్మయ్య, ఎలాగైతే చూసింది అనుకుంటూ కళ్ళను కాస్త పెద్దవి చేసి అలేఖ్య వైపు చేయి చూపించి కాంచనా కాంచనా అని సైగ చేస్తున్నాడు. ఆర్తి సంతోష్ ఏం చెబుతున్నాడో పట్టించుకోకుండా భయం ఆశ్చర్యం నిండిన కళ్ళతో వెనక్కి చూడు అన్నట్లు సంతోష్కి తిరిగి సైగ చేస్తుంది. కానీ ఆ కిక్కిరిసిన జనం మధ్యలో ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కావట్లేదు. వెంటనే సంతోష్ నడుముని వెనక నుంచి ఎవరో గట్టిగా ఉడుంపట్టు పట్టుకున్నారు. సంతోష్ ఆశ్చర్యంగా వెనక్కి తల తిప్పేసరికి నువ్వు మళ్ళీ అవుట్ అయిపోయావు అని గట్టిగా అరుస్తుంది ఆ పిచ్చిపిల్ల. మరొక్కసారి సంతోష్ పరిస్థితి పెనం మీద నుంచి జారి పొయ్యిలో పడినట్లయింది. ఆర్తి కూడా హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు చూస్తారేమో అని భయపడుతూ ముందుకు నడుస్తుంది. కానీ ఆ పిచ్చిదాని అరుపు అందరికీ వినిపించడంతో అక్కడ నుంచున్న వాళ్ళందరూ వింతగా చూస్తారు. సంతోష్ తన నుంచి విడిపించుకోవడానికి చూస్తున్నా కుదరట్లేదు. ఈలోపు హరిశ్చంద్ర ప్రసాద్ పరంధామయ్యలు కూడా చూసి సంతోష్ దగ్గరకు గబగబా వెళ్తారు. అక్కడ ఉన్న ఊరి జనం కూడా వెళ్తారు. వెంటనే ఆ పిచ్చిదాన్ని వెనక్కి లాగుతూ కాంచనను గుడికి తీసుకొచ్చింది ఎవరు అని గట్టిగా కోప్పడతారు పరంధామయ్య. ఎలాగైతే ఆ పిచ్చి పిల్లని దూరంగా లాగేస్తారు. తను మాత్రం నన్ను వదలండి, వాడు ఖాత పెట్టాలి, మేము ఆడుకోవాలి అని అమాయకంగా మారం చేస్తుంది. నిన్నెవరే ఇక్కడికి తీసుకొచ్చారు అంటారు పరంధామయ్య. ఆ పిచ్చిది వెంటనే తన చేతిని పైకెత్తి ముందు సంతోష్ వైపు చూపిస్తుంది. వెంటనే రెండో చేతిని కూడా పైకెత్తుతూ ఆర్తి వైపు తిప్పుతుంది. హరిశ్చంద్ర ప్రసాద్ కాస్త కోపంతో సంతోష్ వైపు చూసి ఏంటి అన్నట్లు కనురెప్పలు పైకి ఎగరేస్తారు. ఏమో అంకుల్, ఈ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలీదు అని కంగారుగా సమాధానమిస్తాడు సంతోష్. జరిగేదంతా అలేఖ్య కంట కూడా పడుతుంది. అలేఖ్య కూడా జరిగేదంతా చూస్తూ నెమ్మదిగా నడుస్తుంది. ఈ విషయంలో తన ప్రమేయం కూడా ఉందని అలేఖ్యకు అర్థమైపోయింది. తను కాంచన పేరు చెప్పడం వల్లే సంతోష్ ఆ కాంచనను కలుసుకున్నాడేమో అని భయపడుతుంది.
తీగ లాగితే డొంక కదిలినట్లు మధ్యలో తన పేరెక్కడ బయటకు వస్తుందోనన్నట్లు అలేఖ్య కూడా కంగారు పడుతుంది. వెంటనే పరంధామయ్య పక్కన ఉన్న అప్పారావు కృష్ణమూర్తులతో ఇలా అంటారు. అప్పారావు, కాంచన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారంటావు? వాళ్ళకి అసలు బుద్ధుందా లేదా? దీన్ని ఇంటి దగ్గర దింపేసిరండి, గట్టిగా పట్టుకోండి అంటారు. సరేనని వాళ్ళు కాంచనను బలవంతంగా ఇంట్లో దింపేసి గేట్ వేసి వచ్చేస్తారు. సంతోష్ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటాడు. సంతోష్తో పాటు అలేఖ్య, ఆర్తి కూడా అమ్మయ్య అనుకుంటారు. కానీ సంతోష్ మళ్ళీ సందిగ్ధతలో పడ్డాడు. ఏంటి, ఈ పిచ్చిదాని పేరు కాంచన అయితే మరి నా ఏంజెల్ పేరేంటి? తను అబద్ధం చెప్పిందా, లేకపోతే తన పేరు కూడా కాంచనేనా అనుకుంటూ నించున్నాడు. పక్కనే ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ సంతోష్ వైపే చూస్తుండడం వల్ల చేసేదేం లేక ఆర్తి పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చే వరకు వేరే మార్గం లేదనుకుని ఆదిత్య దగ్గరకు వెళ్ళిపోతాడు. అలా ఇంకాస్త సమయం గడిచిపోయింది. అమ్మాయిలు 11 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. ఇక అందరూ కలశాలు ఇక్కడ పెట్టి కూర్చోండి. పూజ అయ్యే వరకు అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఈ కాసేపైనా వాట్సాప్లు, ఇన్స్టాలు గురించి ఆలోచించకుండా మంచి భర్తలు దొరకాలని దేవుణ్ణి వేడుకోండి. నేను ఇందాకటి నుంచి చూస్తున్నా, మీ ఒక్కరి కళ్ళలో ఉత్సాహం కనిపించట్లేదు. అదే ఇప్పుడు మంచి హుషారున్న పాట పెట్టి రీల్స్ చేయమంటే అందరూ ఒక్కసారిగా లేచి ఎవరి కళా నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు అని పంతులు గారు అప్పటి వరకు తిరిగి అలసిపోయిన వాళ్ళని కాస్త నవ్వించడానికి చమత్కారంగా మాట్లాడతారు. ఆ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు, ఒక్క సంతోష్ తప్ప. ఈ హుషారే మాకు కావాల్సింది. మీరు అలా డీలాగా మొఖాలు పెట్టి కూర్చుంటే మా మంత్రాలకు మాకే నిద్రొచ్చేస్తుంది. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కాస్త నవ్వుతూ ఉన్నారంటే అభిషేకం మొదలు పెడతాం అంటారు. అందరూ సరేనన్నట్లు తల ఊపుతారు. మంత్రోచ్చారణ మధ్యలో అభిషేకం జరుగుతూ ఉంది. సమయం 12 గంటలు. భానుడు తన ప్రతాపం చూపించే సమయం అయ్యేటప్పటికీ స్వామివారి అభిషేకానికి ఎవరో పిలిచినట్లు అతిథుల్లా వచ్చిన మబ్బుల మధ్య చిన్నబుచ్చుకుని దాక్కున్నాడు సూర్యుడు. మబ్బులు ఒక్కటే ఒంటరిగా రాలేక వాయుదేవుడిని కూడా వెంట వేసుకొచ్చాయి. ఒక్కసారిగా పరిసరాలన్నీ ఆ మహాదేవుడికి అభిషేకం జరగకముందే చల్లదనాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డట్లున్నాయి. అందరి మనసులు ఆ వాతావరణానికి కాస్త కుదుటపడ్డాయి. ఇక మనసులో శకుంతలకు అలజడి మొదలైంది. నెమ్మదిగా దుర్గను చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది. ఏంటి శకుంతల అంటూనే, నాకు అర్థమైందిలే నీ ఆతురత. ఇక పెళ్లి విషయం కదిపే సమయం వచ్చిందనే కదా అంటుంది తల ఊపుతూ. అవును దినా, ఇక వాళ్ళని ఇంటికి రమ్మని అన్నయ్యని ఒకసారి అడగమనండి. ఇక ఏ విషయమో తేలిపోతే రేపు మేము బయలుదేరాలి కదా. ఇప్పటికే ఈయనకు చాలా వరకు పెండింగ్లో ఉండిపోయింది అని మాట్లాడుకుంటుండగా పరంధామయ్య కూడా వస్తారు. ఏంటి విషయం అంటారు పరంధామయ్య. ఏముందన్నయ్య, పెళ్లి గురించే అంటుంది శకుంతల. అవునవును, ఇక తొందరపడాల్సిందే, సమయం కూడా లేదు కదా అంటారు పరంధామయ్య కూడా. ఇక పదండి ఇంటికి వెళ్దాం. ఇంకా మాట్లాడదాంలే అనుకుంటే ఆలస్యం అమృతం విషమయ్యేలా ఉంది. మనం వెళ్ళి నెమ్మదిగా వాళ్ళని ఇంటికి పిలుద్దాం అంటుంది దుర్గా. అనుకున్నదే తడవుగా పరశురాం కుటుంబం దగ్గరకు వెళ్ళి, అరే అందరూ మా ఇంటికి వెళ్దాం పదండి అంటారు పరంధామయ్య మామూలుగా. ఇప్పుడెందుకురా, తప్పదా అంటారు పరశురాం నవ్వుతూ. తప్పదు కాబట్టి ఇన్నిసార్లు అడుగుతున్నాం అంటారు పరంధామయ్య మళ్ళీ. అవునరా, నీతో మాట్లాడే పనుంది, ఒకసారి ఇంటికి వెళ్దాం అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ కూడా.
ఇక అంత పెద్ద మనిషి అన్నిసార్లు అడగడంతో కాదనలేక సరే అంటారు. ఇంతకీ ఆర్తి వాళ్ళు అభిషేకంలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చే వరకు ఆగి వెళ్దాం అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ ఆర్తిని వదిలి వెళ్ళడం ఇష్టం లేక. ఎప్పుడు చూడు పిల్లలను భయపడిపోతున్నావు. ఆడపిల్ల మీద అంత మమకారం పెంచుకుంటే అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావురా హరి అంటారు పరంధామయ్య. అది నిజమే, కానీ అలా అని వాళ్ళని వదిలేసి వెళ్ళలేము కదా అంటారు మళ్ళీ. అదిగో మళ్ళీ అదే మాట. మనమేమైనా వీళ్ళను అడవిలో వదిలేస్తున్నామా? నీకంత భయంగా ఉంటే సంతోష్ ఆదిత్యలను ఇక్కడే వాళ్ళకు తోడుగా ఉంచుదాం అని చెప్పి, వీడి చాదస్తాన్ని ఎలా భరిస్తున్నావమ్మా అంటారు పరంధామయ్య తల పట్టుకుని శకుంతల వైపు చూస్తూ. చాలేరా, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏవేవో చెబుతున్నావు. ఆ మాటకొస్తే నేను కూడా ఇంతమంది మధ్యలో అలేఖ్యను వదల్లేను, కానీ అందరూ తెలిసిన వారే కాబట్టి ధైర్యంగా ఉన్నాను. ఆడపిల్లపై తండ్రి మమకారం అలాగే ఉంటుంది. పోనీ ఒకటి చెప్పు, నువ్వు ఐశ్వర్యను అలా కాదా పెంచుతా అడుగుతారు పరశురాం హరిశ్చంద్ర ప్రసాద్కి వత్తాసు పలుకుతూ. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.